4, 5 రోజుల నుంచి ఆశేషగిరిరావు గారు బాగా జ్ఞాపకం వస్తున్నారన్నమాట, కృష్ణ గారి సోదరుడు. ఎందుకంటే జననాయకన్ అనే ఒక సినిమా తమిళనాడులో విజయ్ది రిలీజ్కి అడ్డంకులు కల్పిస్తున్నారు. సెన్సార్ బోర్డు దానికి సర్టిఫికెట్ ఇవ్వటం లేదు అన్నప్పుడు సింగిల్ జడ్జి కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. సింగిల్ జడ్జి కోర్టుకు వెళ్ళినప్పుడు సింగిల్ జడ్జి దీనికి యూబైఏ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు కదా, మళ్ళీ రివ్యూ కమిటీకి పంపించేది ఏంటి, ఇచ్చేసేయండి అన్నారు. ఈలోపు మన వాళ్ళు పండగ చేసేసుకున్నారు ఫ్యాన్స్. వెంటనే సెన్సార్ బోర్డు దీనికి వెళ్ళిపోయింది, డివిజన్ బెంచ్కి, మద్రాసు బెంచ్ కోర్టులో. అంటే ఏంటి, ఎంత పకడ్బందీగా ఉన్నారు ఈ సినిమా ఆపాలని. అది ఎవరు, డిఎంకేనా బీజేపీనా, ఎవరైతే సెన్సార్ బోర్డు ద్వారా ఆపారు. దాని మీద విచారణ ఏం చేసిందంటే మద్రాసు డివిజన్ బెంచ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే విచారణ చేసి జనవరి 21కి వాయిదా వేసింది. సో సినిమా అయితే రిలీజ్ లేదు, జనవరి 9న కన్ఫర్మ్ అయిపోయింది. దీని మీద సుప్రీంకోర్టు కూడా వెళ్తుందేమో సినిమా ఏంటో. లేకపోతే ఒక డేట్ పెట్టుకున్నప్పుడు ఆ డేట్కి రిలీజ్ కాకపోతే నష్టాలు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కమిట్మెంట్ కదా, ప్రతి వారానికి ప్రతి నెలకి అద్దెకు తెచ్చుకున్నట్లుగా ఈ ఫైనాన్స్ తెచ్చుకున్న వాళ్ళు. సరే, ఆ వ్యాపారం అలా ఉంటే ఈ అసలు సెన్సార్ బోర్డుకి ఉన్న అధికారం ఏంటి? సెన్సార్ బోర్డు అనేది సెన్సార్ చేయటానికి, ఇదిగో ఇది ఉంది, ఇది లేదు అని చెప్పి సర్టిఫికేట్ జారీ చేయడానికి. ఈ విషయం మాకు తెలియజేసింది ఆశేషగిరిరావు గారు. ఎప్పుడు అంటే గత 2-3 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా. హనుమంతరావు గారు, ఆశేషగిరిరావు గారు ఎలా ఫైట్ చేసేవాళ్ళు కృష్ణ గారి సినిమాలకి సెన్సార్ అభ్యంతరాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా అంతం కాదు ఇది ఆరంభం దగ్గర నుంచి. అప్పుడు ఆయన చెప్పిన మాట అనమాట, సెన్సార్ బోర్డు అనేది ఉన్నది సర్టిఫికేట్ ఇవ్వడానికి, అంతేగాని సినిమా ఆపడానికి కాదు. మరి ఈ విషయం వారికి తెలుస్తుందో లేదో కానీ జస్ట్ ఇందాకే ఒక పేపర్లో చూసాం, లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ గారి విగ్రహానికి ఆ ఏర్పాట్లు చూస్తూ ఈ సినిమా టికెట్ల రేట్ల మీద కూడా మన నిర్మాణ వ్యయం పెరిగింది కదా అని టికెట్ రేట్లు పెంచకూడదు అని ఆయన అభిప్రాయం చెప్తూనే అనేక రకాల అంశాలు మాట్లాడారు. అదే మన ఇదంటారు కదా, వైబ్స్ తిరుగుతూ ఉంటాయి. అట్లా మనం ఒకళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు మనుషులు వేయటం, అట్లా ఆశేషగిరిరావు గారు కనబడ్డారు పేపర్లలో. మన ప్రస్తావన కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నాం చాలా చోట్ల. మన వీడియోల్లో చేసేది ఇది, సెన్సార్ బోర్డు ఉన్నది సర్టిఫికెట్లు ఇవ్వడానికే, కట్స్ చెప్పడానికే కానీ సినిమాను విడుదలను ఆపడానికి కాదు. ఇది కోర్టులు చెప్తాయి. ఒక కోర్టు చెప్పనంత మాత్రం జరగనేం కాదు. గతంలో కృష్ణ గారి నాపిలిపై ప్రపంచానికి కానీ అంతెందుకు కంచుకాగడాలో కూడా కొన్ని సీన్స్కి చెప్పారంటే. ఇక మండలాధీశుడు ఇట్లాంటి సినిమాలు ఎన్నిటికైనా సరే, మండలాధీశుడితో కృష్ణ గారికి ఏం సంబంధం లేదు. బట్ ఏంటంటే ఒరవడిలో వచ్చిన సినిమాలకి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పడం, వాటిని ఎలా బ్రేక్ చేశారనేది ఈనాడుకు కూడా చెప్పే ఉంటుంది కదా. అయినా తెగువ కావాలి అలాంటి సినిమాలు. మరి జననాయకుల్లో ఏమాత్రం విజయ్ తెగువ చూపించాడో తెలియదు కానీ అంతకుముందు ఈ తమిళ హీరోలు ప్రతి వాళ్ళు బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా, జిఎస్టీకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రతి సినిమాల్లో డైలాగులు వేసుకొని తరించిన వాళ్ళే. బయటకు వచ్చేసరికి తోక ముడుస్తారు కానీ. మరి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చాను కాబట్టి, ఈ ఏడాది ఎన్నికలు కాబట్టి ఇక ఇదే నా చివరి సినిమా అని చెప్పాడు కానీ విజయ్దే అది అసలు చివరి సినిమా కాదు, తర్వాత కూడా నటిస్తాడు. జననాయకుడికి సంబంధించి ఆసక్తి అదేటు బాలకృష్ణ సినిమాలానే ఉంటుంది అంటున్నారు. దాదాపు అది కన్ఫర్మ్ కూడా అయిపోయింది, కాస్త అటు ఇటు మారుస్తారు. మరి ఇప్పుడు ఈ జననాయకుడిని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? జనవరి 21న దీని మీద ఒక విచారణ ఉంటుంది. ఈలోపు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోగలిగితే బెస్ట్ ఏముంది, వేరే ఆప్షన్ ఉండదు కదా నిర్మాతలకు. మన సినిమా చూపించింది సెన్సార్కి చూపిస్తారు, వారు ఇచ్చే కట్స్ కానీ వాటిని కానీ తీసేసి ఆ తర్వాత ఏ సర్టిఫికెట్ ఇస్తే అసలు సర్టిఫికెట్లని దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుడు ఎవరు వెళ్తున్నాడు? అదొక ఫార్స్గా మారింది సెన్సార్ బోర్డు అనేది. సెన్సార్ బోర్డే సరిగ్గా పనిచేస్తే ఇన్ని పచ్చి బూతులతో తెలుగు సినిమాలు ఇన్ని వచ్చాయా? ఏ తెలుగు సినిమాలో పచ్చి బూతులు ఉంటున్నాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద హీరోల సినిమాల్లో ఇలాంటి బూతులా? చూద్దాం జననాయకుడికి ఏమో.